నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులతో భారీ ర్యాలీ. కలెక్టరేట్ లో మెగా జాబ్ మేళా. 1600 పోస్టుల నియామకానికి 14 కంపెనీలు రాక. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. రామ్దేవ్ బాబాకు 70 ఎకరాలు భూమితో పాటు 130 కోట్ల ఖర్చు. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. సంపద సృష్టిస్తానని అమ్మేస్తున్నారని ఆగ్రహం. పోలవరం ప్రాజెక్ట్ సాధనను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. పోలవరం సాధనను ప్రత్యేక అంశంగా తీసుకున్నామని, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత కల్పించామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ మంచి నిర్ణయం తీసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వివరించారు. 2019-2024 మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టును హాస్యాస్పదం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి దశలో 80% పైగా పనులు పూర్తి చేశాం. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడిచిపెడతామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చుట్టుప్రక్కల రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరుతుందని విశ్లేషించారు. అందుకే దీనిని బహుళార్థ సాధక ప్రాజెక్ట్ గా ప్రకటించామని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు దిగువన, ఎగువన ఉన్న పర్యాటక ప్రాంతాలను పరీక్షిస్తామని తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు భూమి పూజలు చేసింది తప్ప నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 20,500 కోట్ల కోసం కేంద్రం ఖర్చు చేస్తుందని వివరించారు. 2019-2024 మధ్య ఉన్న ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో జాప్యం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే ప్రాజెక్ట్ పనులను విజయవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని విశ్లేషించారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్రంలోని ఇతర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నాయకులు మొత్తంగా 1000 మందితో కూడిన కమలదళం ర్యాలీగా పోలవరం ప్రాజెక్ట్ వద్దకు బయలుదేరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశం అభివృద్ధిలో వేగంగా దూసుకు వెళ్తోందని బీజేపీ నాయకులు దారి పొడవునా వివరిస్తూ వచ్చారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం, భారత్ ను విశ్వ గురువు చేయడం కోసం నరేంద్ర మోదీ, ఆయన సైన్యం సంకల్పంతో కృషి చేస్తున్నామని అన్నారు. ఆ మార్గంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ స్థితిగతులు, పర్యాటక విభాగం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు, కేంద్రం నుంచి ఇంకా కావలసిన సహకారం గురించి కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలియజేయడానికి రాష్ట్ర నాయకత్వం ఈ పోలవరం ప్రాజెక్ట్ సందర్శన యాత్ర కార్యక్రమం చేపట్టిందని విశ్లేషించారు. సహజంగా ఎప్పుడూ కూడా కొవ్వూరు వైపు నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది. ఎవరు వచ్చినా కొవ్వూరు వైపు నుంచి వెళతాం. కానీ పోలవరం ఈవేళ భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రధానమైన నిర్ణయం రాజమండ్రి వైపు నుంచి లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకుని పురుషోత్తపట్నం నుంచి అలానే
అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఎలిఫెంట్ కొండ కానీ, అదేవిధంగా రామదుర్గం కానీ, రామవరం బావ కానీ, ఏదైతే టన్నెల్ ఉందో రేపటి నుంచి లాంచీలు తిరిగే ప్రాంతం, ఇది ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి ప్రదేశాలు అఫిషియల్గా. దాన్ని ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఐడెంటిఫై చేసింది. అందుకరితో మేడం గారు తిరిగారు ఆ ఏరియా, నేను ఒక 3 సార్లు సందర్శించాను. ఈ విధంగా ఆ ప్రాంతాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అలానే ఇది పోలవరం అథారిటీ మెయింటైన్ చేస్తుంది. రేపు ఈ పోలవరం పూర్తయిన తర్వాత, స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత దీన్ని మెయింటైన్ చేసే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పోలవరం అథారిటీతో కూడా ఏం మాట్లాడాలి రాబోయేటువంటి రోజుల్లో, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎక్కువ జిల్లాల నుంచి కార్యకర్తలు ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక అంశాలని వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ యాత్ర మనం స్టార్ట్ చేయడం జరిగింది. దశాబ్దాలుగా వింటున్నాం పోలవరం జీవనాడి అని, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని. 1941లో శ్రీపాద సాగర్ పేరుతో శ్రీకారం చుట్టబడితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో దాదాపు 6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ అధికారం చలాయించినా కూడా అటువంటి ముఖ్యమైన జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులు ముందుకు సాగలేదు. మళ్ళీ భూమి పూజలు చేశారు కానీ ఎక్కడ కూడా నిధులు విడుదల చేయలేదు. కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా జరిగిన సందర్భంలో ఈ రెవెన్యూ సర్ప్లస్గా ఉంటున్న హైదరాబాద్ పట్టణం తెలంగాణకు వెళ్తున్న నేపథ్యంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ, ప్రధానంగా వెంకయ్యనాయుడు గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు లాంటి నాయకులు లోక్సభలో, రాజ్యసభలో పెద్ద ఎత్తున పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి, పునర్విభజన చట్టంలో చేర్చాలి అని చేసిన ఒత్తిడి మేరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని విభజన చట్టంలో చేర్చింది. ఏ ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఏ గైడ్లైన్స్ ఉండాలని ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వమే మాట్లాడి సెక్షన్ 90లో పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగాలి కాబట్టి తెలంగాణ ముప్పు మండలాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే ముప్పు మండలాన్ని ఆంధ్రప్రదేశ్ చేర్చడం, తర్వాత అదే రోజు రాత్రి గౌరవ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ విడుదల చేయడం ఈ పోలవరం ముందుకు సాగడానికి పునాదులు వేసింది. దాని తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 2014కు ముందు, 1941 నుంచి 2014కు ముందు కేవలం 568 కోట్లు మాత్రమే ఏఐబిపి కింద గతంలో ప్రభుత్వాలు విడుదల చేస్తే, 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ 20,700 కోట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోలవరానికి మంజూరు చేయడం. దాన్ని బట్టి కేంద్రంలో ఉంటున్న ఎన్డీఏ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి పోలవరంని పూర్తి చేయాలి ప్రాజెక్టుని అనే విషయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే గతంలో 2014-19 మధ్య విభజన చట్టంలో ఇది 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్రం అంటే 2016లో మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని 100% కేంద్రమే నిధులు ఇస్తుంది, పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తామని చెప్పడం, తదనుగుణంగా అనుగుణంగా రాష్ట్రానికి నిర్మాణ పనులు అప్పచెప్పడం కూడా మనం చూసాం. 2014-19 మధ్య నిధులు నిరంతరాయంగా విడుదల కావడం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని దాదాపు 70% పోలవరం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ఎమోషనల్ బాండింగ్. జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయాణంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి, ఉమ్మడి ఆంధ్ర అలాగే ప్రత్యేక ఆంధ్ర సంబంధించి పోలవరం ఎప్పుడెప్పుడు దానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా అంతే నిర్ణయాత్మకంగా, అంతే ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవడం జరిగింది. గతంలో
గోదావరి జలాల యొక్క సాధన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాన్నగారు కూడా 1967లోనే పోలవరానికి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా 78లో కూడా దానికి పాదయాత్ర చేయడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీ కూడా ప్రతి మేనిఫెస్టోలో పోలవర సాధనే ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే పోలవరం గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన సాధన ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని ప్రాజెక్ట్స్ సందర్శించిన ఏకైక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ప్రతి నాయకుడు కూడా ప్రాజెక్టుకి సందర్శన నిమిత్తం పాదయాత్రలు చేసిన ఒక ఘనత ఉంది. సుమారు 1996, 97 ఆ ప్రాంతంలో ఆ విధంగా పోలవరం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సాధ్యమే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా పోలవరం చరిత్ర దానికి సంబంధించి ప్రతి అంశం కూడా ప్రతి బీజేపీ కార్యకర్తకు కూడా అటువంటి ఒక దీర్ఘకాలిక ఎమోషనల్ బాండింగ్ అయితే దాంతో ఉంది. 2014 ఏదైతే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన ఏదైతే అనివార్యమైందో ఆ నేపథ్యంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాంట్లో ఏ ఏ అంశాలు ఉండాలి ఆ అంశాలన్నీ కూడా తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పాత్ర పోషించడం జరిగింది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం మృతి పార్టీకి తీరని లోటని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో గురువారం మార్గాని భరత్ బీసీజేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పాల్గొనడం ఆయన పార్టీ కోసం కృషి చేస్తున్న నాయకుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు. ముద్రగడ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారని తెలిపారు. అధికార కూటమి ప్రభుత్వం ప్రతి అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టి కుట్రపూరితంగా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు పోరాడిన నాయకుడని కొనియాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎస్ఐఆర్, గుర్తింపు కార్డులు, డివిజన్ పర్యటనలపై పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని వైఎస్ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారని తెలిపారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందని, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పనిచేస్తున్నారని, ఉమ్మడి 2 జిల్లాల్లో రాజమండ్రి సిటీ 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో బిఎల్ఏలతో సమన్వయం చేసుకొని ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, అందుకే ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. పెన్షన్లు మినహా ప్రభుత్వం ప్రజలకు చెప్పుకోదగ్గ పని చేయలేదని విమర్శించారు. గుర్తింపు కార్డుల పంపిణీలో కోర్ కమిటీ ఎంపిక చేసిన 8,300 కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తామని, వైసీపీకి అంకిత భావంతో పనిచేసే మరిన్ని కుటుంబాలను కూడా చేర్చాలని సూచించారు. రాజమండ్రి నగరంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొంటూ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో వైసీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీన రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 1600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం కృషితో 24 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వాటిలో సగానికి సంబంధించిన ప్రాజెక్టుల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని గోరంట్ల పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, మంత్రి నారా లోకేష్ కృషితో ప్రపంచ స్థాయి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. నక్కపల్లి, కడప ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్లు, అలాగే ఆటోమొబైల్, సెల్ ఫోన్ తయారీ పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేందుకు యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పొట్టిలంక బ్రిడ్జ్ గత ప్రభుత్వంలో శిలా ఫలకాలకే పరిమితమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ అయిందని చెప్పారు. 4.87 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ వంతెన 4 గ్రామాలకు ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు. రూరల్ నియోజకవర్గంలో రహదారులు, డ్రైనేజీలు, వంతెనల నిర్మాణం పూర్తి చేస్తామని, జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు గోరంట్ల వెల్లడించారు. గాదాలమ్మ పుంత, పిడింగొయ్యి తదితర రహదారుల విస్తరణతో పాటు అవసరమైన చోట వంతెనలు నిర్మిస్తామని చెప్పారు. ఎండోమెంట్స్, R&B, ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన పనులు ప్రారంభించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషితో ఇండోర్ స్టేడియం మంజూరైందని, ఇక క్రికెట్ స్టేడియం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం కనీసం 10 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని సూచించారు. అలాగే పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 2 పోలీస్ స్టేషన్లు, ముఖ్యంగా క్వారీ ఏరియాలో ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాల విలీనంతో రాజమహేంద్రవరం గ్రేటర్ నగరంగా రూపాంతరం చెంది దాదాపు 10 లక్షల జనాభాతో విజయవాడ, విశాఖపట్నం తరహాలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరగా నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంతో తనకున్న అనుబంధాన్ని గోరంట్ల గుర్తు చేసుకున్నారు. ఆయన నిజాయితీకి మారుపేరని, ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ముద్రగడ కుమార్తెను చివరిసారిగా తండ్రిని చూసేందుకు అడ్డుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ దానిని కూడా అడ్డుకోవడం శోచనీయమని అన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి కార్యక్రమాన్ని రాజకీయంగా మార్చారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టారని, ఇప్పుడు ప్రతి అంశాన్ని రాజకీయంగా మలుస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే తగిన తీర్పు ఇచ్చారని, రానున్న ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని గోరంట్ల వ్యాఖ్యానించారు. అన్ని ఇలాంటి 32 ఉన్నాయి రాష్ట్రంలో. రాజమండ్రి లాంటి పరిస్థితుల్లో 32 కూడా క్లియర్ చేయమని వేగంగా కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం చేయించి రేపు నవంబర్ నాటికి ఎన్నికల్లోకి వెళ్ళిపోవాలనే నిర్ణయంలో ప్రభుత్వం ఉంది. దాన్ని తప్పకుండా నేను కూడా పట్టుబట్టి తిరుగుతూ ఉన్నాను దానికోసం. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. 15th ఫైనాన్స్ రాకపోవడం, నిధులు సరిగా లేకపోవడం, సరైన ప్రణాళిక లేకుండా పోవడం వల్ల గ్రామాలు దెబ్బతింటున్నాయి. దానికి కలిపి సమగ్రమైన, ఎందుకంటే గ్రేటర్ రాజమండ్రిగా మారాలి. ఇవాళ దాదాపుగా 5 లక్షల జనాభా సిటీలో ఉంది. మరో 4-5 లక్షల జనాభా బయట నుంచి కలిసే పరిస్థితి ఉంది. అంటే దాదాపు 10 లక్షల జనాభాతో విశాఖ, విజయవాడ తర్వాత పెద్ద నగరం కాబోతుంది మన రాజమండ్రి. పెద్ద నగరం అయితే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి, ఎలాగ తీసుకోవాలనేది దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎస్పీ గారు ఉన్నారు. చూద్దాం, అవసరమైన బట్టి పుష్కరాల నాటికి ఏది అవసరమో అది తీసుకుందాం. పుష్కరాల నాటికి ఎందుకంటే ఇంకా 2 పోలీస్ స్టేషన్లు కట్టాల్సింది ఉంది. ఒకటి క్వారీ సెంటర్లో ఒక పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం ఉంది. మరొకటి ఈ పక్క కూడా రావాలి. ఇవాళ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా భవనం తీసుకొని స్థలాలు ఎప్పటి నుంచో చెబుతున్నాం, బిల్డింగ్లు కట్టండి. ఆ ప్రకాష్ నగర్ ఏరియా కూడా పోలీస్ స్టేషన్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం. 1-2 పోలీస్ స్టేషన్లు కొత్తవి కూడా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. రాజమండ్రికి సంబంధించింది క్వారీ సెంటర్ ముందుగా పుష్కరాల లోపల సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే
రాజానగరానికి పరిమితమైంది. వంతమూరు రాజానగరం, తొర్రేడు రాజానగరం, వెంకటనగరం రాజానగరం. ఈ పరిస్థితుల్లో రాజానగరం ఎక్కడ, ఈ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడ, దాన్ని సరి చేయాలని కోరాం. అందుకని పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయమని అడిగాం, హోంమంత్రి గారిని అడిగాం, జీపీ డైరెక్టర్ జనరల్ గారిని కూడా అడిగాం. ముఖ్యమంత్రి గారికి చెప్పి రేపు రాజమండ్రి వచ్చాడు, దాన్ని కూడా శాంక్షన్ చేస్తాం. పుష్కరాలకి పనులు అవుతున్నాయి సార్, ఎక్కడ కూడా అంటే రోడ్లు వైటింగ్లు అయ్యేం కాపాడలేదు, మార్కింగ్లు అయితే ఉన్నాయి కానీ ఆ పుష్కరాలకి అనుకున్నంత వేగంగా గతంలో మీరు చేయించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ భూములను తనకు కావలసిన వారికి పంపిణీ చేస్తున్నారని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ అన్నారు. ఒక్కరోజు ఫీజుగా 70 ఎకరాల భూమిని 130 కోట్ల సబ్సిడీని ఇచ్చారని అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన బాబాను రాష్ట్రానికి సబ్సిడీ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సిటీ అయిన న్యూయార్క్ సిటీలో డేటా సెంటర్లను నిషేధించారని పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్రంలో డేటా సెంటర్లకు భూములు కరెంట్ సబ్సిడీల రూపంలో నగదు ముందుగానే చెల్లిస్తున్నారని ఆపేక్షించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలో 50% సీట్లను డబ్బులకు అమ్ముకొని మిగిలిన 50% సీట్లు రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేశారని అన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 6,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అందడం లేదని అన్నారు. కాపు సామాజిక వర్గం సంక్షేమానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన రక్తాన్ని ధారపోశారని నివాళులర్పించారు. కిర్లంపూడి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించినట్లు తెలిపారు. రాజానగరం మండలం యానాదులపేటలో గత 20 సంవత్సరాల కాలంగా కరెంటు, మంచినీటి వసతి లేదని తెలిపారు. తాను ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే కరెంటు, నీటి వసతి కల్పించకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించడంతో ఆ ప్రాంతానికి ప్రభుత్వ అధికారులు కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించారని తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ. మన అందరికీ ప్రీతం నాయకుడు, అందరి మనసుల్లోనూ మంచి అన్నది నింపిన నాయకుడు, కాపు సామాజిక వర్గం గురించి తన రక్తాన్ని ధారపోసిన నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. నిన్న అక్కడికి వెళ్ళాను, ఆయన పార్థివ దేహానికి అంజలి ఘటించి వచ్చాను. ఆయన్ని మళ్ళీ మన రాజమండ్రి ప్రెస్ ద్వారా ఆయనకి నివాళులు అర్పిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత 2-3 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, మొన్న మీ అందరూ ప్రెస్ మీట్ వల్ల మనం ఇక్కడ ఒక రాజానగరంలో, సూర్యాపేటలో ఉన్న యానాదిపేటలో 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి నీళ్లు లేవు, కరెంట్ లేదు. మీరు వచ్చి అక్కడ ప్రెస్ అందరూ అక్కడ పెట్టుకున్న తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చింది. నేను 10వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మీకు ప్రెస్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, అందు గురించి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నేను వీడియో పంపించాను. అయినా ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆ రోజు అంతకు ముందు రోజు నేను నోటీస్ ఇచ్చాను, రేపటి నుంచి ఇక్కడ కూర్చుంటున్నానని. ఆ నైటు 12ంటికి నీళ్ళు ఇచ్చారు, తర్వాత ఫారాలు ఇచ్చారు. ఇప్పుడు కరెంటు అన్ని ఇళ్లలోకి వచ్చేసింది. అది ప్రెస్ వల్ల నాకు మీరు ఇచ్చిన కోఆపరేషన్తో సాధ్యమైంది. ఈ రోజున వాళ్ళు ఈవేళ మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మొక్కల్లో సంతోషం అయితే నేను వెలకట్లేదు. 20 సంవత్సరాల నుంచి నీళ్లు కరెంటు లేకుండా మనుషులకి నీళ్లు కరెంటు వస్తే ఎంత సంతోషం అంటే
ఇటువంటి నేను ప్రభుత్వానికి ఎందుకంటే చెప్తా ఉన్నాను మీ ద్వారా, ఇటువంటి ఉన్న పరిస్థితులు ఉన్న వాటిని మీరు గుర్తించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 100% కరెంట్ ఇచ్చేసాం, 100% నీళ్ళు ఇచ్చేస్తున్నాం అన్నది జరగని పని. అన్ని గవర్నమెంట్లు ఇదే చెప్తాయి, కానీ అది జరగని పని. మీరు ఒక సీక్రెట్ ఏదన్నా ఎక్కడెక్కడ ఇటువంటి లేని ఉన్నాయో చూసుకుని దానికి కృషి చేయమని కలెక్టర్స్ని దీని మీద దృష్టి పెట్టమని కూడా నేను వాళ్ళ కలెక్టర్స్ని కోరుతున్నాను. కలెక్టర్సే మెయిన్ కాబట్టి కలెక్టర్స్ తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. 25 జిల్లాలు 26 జిల్లాల కలెక్టర్లు దీని మీద ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ ఇది లేదు అన్నది ఒకసారి చూసుకుంటే, కరెంట్ లేదంటే మీకు ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది కలెక్టర్లకే రాగలదు కష్టపడితే. సో ఇంకపోతే పాలిటిక్స్కి వచ్చేటప్పటికి మొన్న రామ్దేవ్ బాబా యోగా డేకి సరే 350 కోట్లు ఎంతో ఖర్చు అయింది, సరే అలా వచ్చేయండి. కానీ రామ్దేవ్ బాబా యొక్క ఫీజు ఎంతో తెలిస్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ రామ్దేవ్ బాబాని సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టింది. ఆ పతాంజలి చేస్తున్న కార్యక్రమాల గురించి కానీ, పతాంజలి ప్రొడక్ట్స్ గురించి కానీ, వాళ్ళ ప్రకటనల గురించి కానీ రామ్దేవ్ బాబాతో క్షమాపణలు చెప్పించింది సుప్రీంకోర్టు. మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఆల్ ఇండియా దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధన జాతీయ ఉద్యమంలో భాగంగా ఆ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు, మా జాతి ముద్దు బిడ్డ, నిరంతర పోరాట యోధులు జీవి హర్షకుమార్ సార్ గారిని కూడా ఆ కార్యక్రమానికి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి మీడియా ముఖంగా సార్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అందరి తరఫున ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ తరఫున మన హర్షకుమార్ సార్ను ఆహ్వానిస్తూ ఉన్నాం. హర్షకుమార్ సార్తో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కోనసీమ ప్రాంతము, ఉత్తరాంధ్ర ప్రాంతము, మధ్య ఆంధ్ర అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా సార్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి, అదేవిధంగా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఈ యొక్క అణగారిన దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్ను సాధించుకునే దానికోసంగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంది. వాస్తవానికి 1950 ఆగస్టు 10వ తారీఖు నాటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 76-77 సంవత్సరాల కాలంగా ఈ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతూ వస్తుంది. ఆ అన్యాయాన్ని వచ్చేసి తిప్పికొట్టేదానికి, ఆ అన్యాయాన్ని వచ్చేసి గట్టిగా ప్రతిఘటించేదానికి, ఆ అన్యాయాన్ని వచ్చేసి ధీటుగా దాటిగా ఎదుర్కొనే దానికోసంగా భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నాము. సో మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమము మీకు తెలుసు, ఇటీవల కాలంలో దళిత క్రైస్తవ మూమెంట్ ఏ విధంగా నడుస్తూ ఉందో. సో ఈ దళిత క్రైస్తవ జాతీయ ఉద్యమం అనేది 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సో రానున్నటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాలలో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అదేవిధంగా జస్టిస్ బాలకృష్ణన్ కమిటీ నివేదిక ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి సత్వరమే తక్షణమే సమర్పించాలి. అదేవిధంగా సుప్రీంకోర్టులో ప్రధాన వ్యాజ్యాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ దళిత క్రైస్తవులకు సంబంధించి. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని డిస్పోజ్ చేయాలి. ఈ 3 ప్రధాన డిమాండ్లతోటి చలో ఢిల్లీ కార్యక్రమానికి మేము పిలుపునిచ్చినాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె కోమలిని ఘనంగా సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా వైద్యారోగ్య అధికారి డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీమతి కె కోమలి
పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ కోమలిని బొకే శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ కె కోమలి వైద్య సేవలతో పాటు పేదలకు వైద్య సహాయం అందించడం, నిరుపేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, పేద మహిళలకు చీరల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని కొనియాడారు. సమాజానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. అలాగే డాక్టర్ కోమలి భర్త కె తిలక్ కుమార్ అందిస్తున్న సేవలే ఆమెకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి జార్జ్ ఆంటోనీ, అధ్యక్షులు నక్కా సోమేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కుసుమ సాయిబాబా, హెల్త్ డిపార్ట్మెంట్ కు చెందిన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ రాజమండ్రి విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ రాజమండ్రి విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం రాజమండ్రిలో మానవతా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి శాఖ అధ్యక్షురాలిగా కంబాల రుద్రమ్మదేవి, కార్యదర్శిగా ఉపాధ్యాయుల శ్రీరామ్మూర్తి, కోశాధికారిగా సుగ్గు విశ్వనాథం ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొండెపు సూర్యనారాయణ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం మానవతా సంస్థ చైర్మన్ సిహెచ్ఎన్జిఎస్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 150 మంది సభ్యులు, సేవాభావం కలిగిన స్వచ్ఛంద కార్యకర్తలు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కమిటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. అంటే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాజమహేంద్ర వారి శాఖ ఆధ్వర్యంలో 25-26 కాను చాలా సక్సెస్ఫుల్గా ప్రజారంజకంగా ప్రజలు మెచ్చే విధంగా నేను ప్రెసిడెంట్గా చేయడం నాకు కలిసి వచ్చినటువంటి అదృష్టం, అవకాశం. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాజమహేంద్రవరంలో 2022లో ఈ కార్యాలయాన్ని నిర్మించుకోవడం, ఈ కార్యాలయాన్ని నిర్మించి తద్వారా 5 ఫ్రీజర్ బాక్సులు, శాంతి రథాలు, రెండు శాంతి రథాలు, ఒక అంబులెన్సు, ఒక ఫ్రీజర్ పికప్ బాక్సు, వ్యాను, ఇవన్నీ కూడా సమకూర్చుకొని ప్రజలందరికీ కూడా తగినటువంటి సేవ చేస్తూ ఉచితంగా సేవ చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరంలో సుమారుగా 650 మందికి ఈ యొక్క సర్వీసులు అందించడం జరిగింది. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాజమహేంద్రవరానికి మానవత అనేది ఒక మణిహారంగా నిలబడుతుంది అని కూడా నేను సవినయంగా మనవి చేస్తూ, నేను మానవత అనే సంస్థకి ఎంతగా ఎడిక్ట్ అయ్యామో అని చెప్పాలి. కొంతమంది కొన్ని వ్యవహారాలకు ఎడిక్ట్ అవుతారు, మేము ఈ మానవతా సంస్థ సేవలకి ఎడిక్ట్ అయ్యాము. ఆ ఎడిక్ట్ అవ్వడం అనేది నిజంగా అదృష్టం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అవకాశం కలిగింది. అలాగే నాకు ప్రెసిడెంట్గా ఈ అవకాశం కలిగినందుకు చాలా సంతోషం, ముదావకం. అలాగే ప్రధానికం రాజమండ్రి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క కొత్త కార్యవర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిందండి. దాంట్లో భాగంగా నేను కంబాల రుద్రమదేవి నా పేరు.
అధ్యక్షురాలిగా ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ మానవతా సంస్థ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో 130 మండలాల్లో పైగానే సేవలు అందిస్తూ ఉంది. ఈ మానవతా సంస్థ యొక్క ప్రధానమైనటువంటి ఆశయాలు ఏంటి అంటే, అవసరమైన వారికి శాంతి రథాలు చేకూర్చడం, ఫ్రేజర్ బాక్సులు సమకూర్చడం, అంబులెన్స్ సేవలు అందించడం, ఇవి ప్రధానమైనటువంటి సేవలండి. ఇవి కాకుండా మానవతా సంస్థ సమాజంలో అవసరమైన వారికి, అంటే పేద విద్యార్థులకు కానీ, లేకపోతే ఎవరైనా పేషెంట్ లాంటి వారికి కానీ అవసరమైనటువంటి సహాయాలు అందించడం, అలాగే స్కూల్స్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాములు కానీ, లేకపోతే వాళ్ళకి నైతిక విలువల గురించి కొన్ని నియమాల గురించి తెలియచేయటం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. నేను ఈ మానవతా సంస్థలో గత 5 ఏళ్లుగా అనేక రకాలుగా పదవులు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టడం అనేది జరిగిందండి. అయితే ఈ సంవత్సరం ఇది సంవత్సర కాలం పదవి ఉంటుందండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శాప్ మాజీ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. స్థానిక రాజా థియేటర్ వద్దనున్న ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఎర్ర యువసేన మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహార కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఎర్ర వేణు టిఫిన్ వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రియదర్శినిలో అల్పాహారం అందించడంతో పాటు ధవళేశ్వరం పలుకు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనాలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి వారికి సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఎర్ర యువసేనను అభినందించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలో 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్థానిక సరస్వతి ఘాట్ వద్ద లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, అందుకే మొక్కలు నాటుతున్నామని అన్నారు. నా జన్మదినోత్సవ సందర్భంగా మా ఎర్ర యువసేన మిత్ర బృందం అంతా కలిపి ఈ ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలోని పిల్లలందరికీ కూడా ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం, దాంట్లో నేను పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఏదైతే ఈ పిల్లలందరూ కూడా భగవంతుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాలని మరింత మెరుగైనటువంటి స్థితిలో వారి యొక్క నైపుణ్యాలు ఉండే విధంగా ఇటువంటి పాఠశాలలు చాలా బాగా కృషి చేస్తూ ఉన్నారు. వారు దాతల సహకారంతో ఇవన్నీ నడుపుతూ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మేము వీళ్ళతో పాటు కలిసి ఇటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోవడం అనేది కొంత సంతృప్తినిచ్చేటటువంటి విషయం. అదేవిధంగా ఈవేళ కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఏదైతే ఉందో వీళ్ళందరూ, మా కూటమి ప్రభుత్వం కూడా అట్టడుగు వర్గాల వారికి, ముఖ్యంగా బలహీన వర్గాల వారికి, అదేవిధంగా మరి హ్యాండిక్యాప్డ్, ఏదైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క సంక్షేమానికి అనేక మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వీరికి సంబంధించి రకరకాల అంశాలు ఎవరికైతే భగవంతుడు ఏదైతే లోపం చేశాడో ఆ లోపాలన్నింటినీ కూడా అధిగమించే విధంగా వారి యొక్క నైపుణ్యాభివృద్ధి కూడా కృషి చేసే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంది. భవిష్యత్తులో దీంట్లో మెరుగైనటువంటి స్థితిలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్న వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే చాలా సంస్థల్లోని ఒక రిజర్వేషన్స్ కోటాస్ పెట్టి వారి యొక్క సమర్థతకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కూడా ఇస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ కానీ, రెవెన్యూ సెక్టార్ కానీ చాలా చోట్ల మరి పార్షియల్లీ బ్లైండ్కి కూడా అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లోని మరి వీళ్ళందరితో కూడా కలిసి మేము ఈరోజు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మా ఎర్ర యువసేన బృందం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి విన్నర్స్ రన్నర్స్ తో మురళీ మెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. స్థానిక ఏవీ రోడ్ మహాలక్ష్మి ఆలయం వద్ద మురళీ మెన్షన్ అపార్ట్మెంట్ అసోసియేషన్
క్రౌన్ ఆఫ్ రాజమండ్రి విజేతలతో సమావేశం నిర్వహించింది. ఇటీవల రాజమండ్రి మంచిర్యాలలో సతీష్ అడ్డాల సారథ్యంలో క్రౌన్ ఆఫ్ రాజమండ్రి పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలలో 300 మంది ఆడిషన్స్ లో పాల్గొనగా 7 విభాగాల్లో పోటీల్లో 150 మంది తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరిలో మురళీ మెన్షన్ లో నివాసం ఉండే అజ్జరపు సాయి శ్రీ ప్రజ్ఞ టీన్స్ విభాగంలో విన్నర్ గా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని మురళీ మెన్షన్స్ అసోసియేషన్ మొత్తం పోటీలలో విజేతలైన అన్ని విభాగాల వారితో అత్యంత ఘనంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి వారిని అభినందించింది. ఆత్మవిశ్వాసమే విజయం చేకూర్చింది సాయి శ్రీ ప్రజ్ఞ. స్కూల్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో సాగుతున్న తనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం విజయం వైపు అడుగులు వేయించిందని సక్సెస్ మీట్ లో టీన్స్ విజేత సాయి శ్రీ ప్రజ్ఞ తెలిపింది. చదువులోను, డాన్స్, వివిధ రంగాల్లో తమ కుమార్తె రాణించడం పట్ల ప్రజ్ఞ తల్లి శ్రీమతి అజ్జరపు శారద హర్షం వ్యక్తం చేశారు. పిల్లలు ఎటువైపు అడుగులు వేస్తున్నారో తల్లిదండ్రులు దృష్టి పెడితే వారి ఉన్నతికి దోహదపడిన వారవుతారని శారద పేర్కొన్నారు. సక్సెస్ మీట్ లో పలువురు విజేతలు పోటీల్లో తమ అనుభవాన్ని వెల్లడించి మహిళలు ప్రతి అవకాశం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మురళీ మెన్షన్ అసోసియేషన్ విజేతలను ఘనంగా సత్కరించింది. క్రౌన్ ఆఫ్ రాజమండ్రి పోటీలలో శ్రీమతి విభాగంలో సిహెచ్ శివజ్యోతి తొలి రన్నర్, యనమల వనజ ద్వితీయ స్థానంలో కె మ్యాగీ గౌడ్, మిస్ కేటగిరీలో కె భవానీ విఘ్నేశ్వరి, ద్వితీయ స్థానంలో తులసి, తొలి రన్నర్ అప్ బషీర్ ఉన్నీసా విజేతలుగా నిలిచారు. టీన్స్ విభాగంలో టి హరి మమతా శ్రీ, సెకండ్ రన్నర్ అప్ గా జి మయూరి, తొలి రన్నర్ గా టీన్స్ విజేతగా ఏ సాయి శ్రీ ప్రజ్ఞ సక్సెస్ మీట్ లో పాల్గొని తమ ఆనందం అందరితో పంచుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రజ్ఞ. మన రాజమండ్రిలో 48th షో జరిగింది, బ్యూటీ ప్యాజెంట్ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి. ఇది చాలా ఘనంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. సతీష్ అడ్డాల గారు ఆధ్వర్యంలో జూలై 13th జరిగింది. అది కూడా ట్రైనింగ్ సెషన్స్ ఏమో చాలా టీం అందరూ చాలా హార్డ్ వర్క్, మాతో చాలా హాస్పిటాలిటీ, చాలా కేర్ తీసుకున్నారు. చాలా ఫ్రెండ్స్ కూడా చేసుకున్నాం మేము. ఇంకా చీఫ్ గెస్ట్ అయితే టీవీ సీరియల్ నటి నైనిష గారు, అండ్ ఇంకా మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అండ్ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాస్ గారు, ఇంకా మన మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు, మరియు భాగ్యలక్ష్మి గారు, అండ్ అనుష మ్యామ్. చాలా వీళ్ళందరూ వచ్చి చాలా అద్భుతంగా మా కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేశారు. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది మాకు. విన్ అవుతాము అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా అవుతారు. రకరకాలుగా టెస్ట్ పెట్టారు కదా, ఆఫ్లైన్, ఆన్లైన్ అన్ని పెట్టారు. దాంట్లో ఏ రకంగా నువ్వు ఎదుర్కొచ్చావు? గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ మీట్ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సతీష్ అడ్డాల గారు నిర్వహించినటువంటి 48వ షో మన రాజమండ్రిలో జూన్ 13వ తారీఖున మంజీరా హోటల్లో చాలా ఘనంగా జరిగిందండి. అక్కడ సార్ వచ్చి మనకి కొన్ని కేటగిరీస్ని ప్రొవైడ్ చేశారు. అది కిడ్స్ కేటగిరీ అండి ఫస్ట్ వచ్చి, అండ్ తర్వాత టీన్స్ కేటగిరీ, తర్వాత మిస్ కేటగిరీ, తర్వాత మిస్సెస్ కేటగిరీ. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మన రాజమండ్రిలో సారు ట్రాన్స్ కేటగిరీకి ఒక మంచి అవకాశం ఇచ్చారండి. నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం అనే చెప్పాలి. సతీష్ అడ్డాల గారికి స్పెషల్గా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా రాజమండ్రి విచ్చేసి ఇక్కడ ఇంతమంది మోడల్స్ ఉన్నారు, ఇంతమంది గృహిణులు ఉన్నారు, ఇంతమంది ఇంట్రెస్ట్తో, టాలెంట్తో మన ముందుకు వచ్చారు అని చెప్పి చాలా ఘనంగా మంజీరా హోటల్లో ఈ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేశారు. అండ్ ఆఫ్లైన్, ఆన్లైన్ ఆడిషన్స్ కూడా జరిగినాయండి. అండ్ ఆడిషన్స్ వచ్చి మన
ప్రసాద్ ఆదిత్య మాల్లో ఆడిషన్స్ తీసుకున్నారు. అక్కడికి చాలా మంది వచ్చారండి. అంత రెస్పాన్స్ అవుతారని రాజమండ్రి అసలు అనుకోలేదండి. బిగ్ అప్లాస్ అండి నిజంగా మన రాజమండ్రికి. ఎందుకంటే అక్కడికి ఎంతమంది వచ్చారంటే మినిమం ఒక 500 మెంబర్స్ నియర్లీ దగ్గర వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేయకూడదు అన్న విషయం కూడా అంత డైనమాలో ఉండిపోయారనమాట. అంత మందిలో స్లాబ్ చేసుకుంటా 130 మెంబర్స్ని ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేసి మేము మిస్సెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశామండి. సో నేను విన్నర్ అయ్యాను, ఫస్ట్ విన్నర్. తిను సెకండ్ రన్నర్ అప్, తిను ఫస్ట్ రన్నర్ అప్. అండ్ ఆ ప్రోగ్రామ్కి మనకి చీఫ్ గెస్ట్గా వచ్చి మన ఎమ్మెల్యే సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ వల్ల కూడా మేము అందరికీ తెలుస్తాము. నా పేరు షేక్ బషీరునిసా, నేను రాజమండ్రి నుంచి. నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే మై ఫాదర్ ఈజ్ అ ఫస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ మై ఫాదర్స్ నేమ్ ఇస్ షేక్ బషీరుద్దీన్, ఈజ్ ఫ్రమ్ క్రైమ్ డిపార్ట్మెంట్. అండ్ మై మదర్ షీఈ్ షేక్ జరీనా బాను అండ్ షీఈ్ వెరీ మచ్ సపోర్టివ్ టు మీ. నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను యాక్చువల్గా ఒక ప్రైవేట్ పర్సన్ని, నాకు ఫాలోయింగ్స్ అవి ఏమి అసలు నాకు తెలియవు. బట్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఒకసారి ట్రై చేశాను. సరే వెళ్దాం, ఏమవుతుందో చూద్దామని చెప్పి వెళ్ళి ఫస్ట్ వచ్చేసాను మిస్ కేటగిరీలో. అండ్ దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అండ్ నాకు సపోర్ట్ చేసిన మై సిస్టర్ కరీమున్నీసా అండ్ మై లిటిల్ సిస్టర్ సైదా బానుకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మై సపోర్టర్స్ అండ్ బినోజ్ అండ్ చంద్ర గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఉమెన్ ఆర్ మెన్కి ఒకసారి మీరు ఖచ్చితంగా మీరు చేయలేను అనుకున్న పనిని మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాన్ఫిడెన్స్, కైండ్నెస్ అన్నీ ఉంటే ఒక కరేజ్ అనేది మీలో వస్తుంది. ఖచ్చితంగా అందరికీ మీరు ఒక మోటివేషన్ ఇచ్చే ఒక పర్సన్ లా నిలుస్తారు. అండ్ నేను ఏం చెప్తున్నానంటే అందరికీ కంగ్రాచులేషన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఇలాంటి షోస్ ఇంకా కండక్ట్ చేయాలి, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సతీష్ అడ్డాల గారు నిర్వహించిన ఈ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి బ్యూటీ ప్యాజెంట్ షోలో మా అమ్మాయి పార్టిసిపేట్ చేసి తను విన్నర్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇంట్రోవర్ట్, ఫస్ట్ నుంచి కూడా తను ఒక ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడడం కానీ అందరితో కలవడం కానీ తను చేసేది కాదు చిన్నప్పటి నుంచి కూడా. దాంతో మేము ఏం చేసామంటే కూచిపూడి డాన్స్లో మేము సరదాగా జాయిన్ చేశాను నేను. అంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ 4 years లో తను కూచిపూడి డాన్స్ లో జాయిన్ చేసాం రెడ్డి ఉమారాణి మేడం దగ్గర. ఆవిడ ట్రైనప్ లో ఇప్పుడు షీ ఈస్ ద నేషనల్ స్టేట్ 4th place లో ఉంది ప్రజెంట్ తను. అలాగే అంటే అందరిలోనూ కలవటం, అందరితో మాట్లాడడం నెమ్మదిగా ఆ డాన్స్ ద్వారా నేర్చుకుంది. సో మేము ఎక్కువ మేడంకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే ఈ బ్యూటీ పేజెంట్ షోస్ కి ఈ మధ్య బయటకు వచ్చి తను ఈ బ్యూటీ పేజెంట్ షోస్ లోకి అడుగు పెడుతోంది. అంటే మేము జనరల్ గా తను బయట సోషల్ గా కలవడం కోసం కూడా మేము వీటికి వెళ్ళడం కోసం తను ఎంకరేజ్ చేస్తున్నాము. ఆ మూమెంట్ లో సార్ షో మాకు ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చింది. ఆ షోలో మేము సార్ని అప్రోచ్ అయ్యి పార్టిసిపేట్ చేసేసరికి సార్ ఓకే చెప్పేసి తను ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి తర్వాత విన్నర్ గా నిలిచింది. అలాగే తను స్కూల్లో కూడా టాపర్ అండి. ఆల్మోస్ట్ 95%, 96% తను టాపర్ స్కూల్లో కూడా. స్కూల్ తరపు నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసింది. ఆల్ ఓవర్ ఇండియాలో మేము స్కూల్ తరపు నుంచి మా డాన్స్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కూడా 85 అబవ్ ప్రోగ్రామ్స్ చేసాం ఆల్ ఓవర్ ఇండియా. అందులో కూడా చాలా వాటిలో కాంపిటీషన్స్ లో మన పాప విన్ అవుతూ వచ్చింది. అలాగే మన రాజమండ్రి ఇస్కాన్ కాంపిటీషన్స్ గత 10 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ఒక 5 years నుంచి కంటిన్యూ విన్నర్ అండి పాప. అంటే తన విభాగంలో అంటే ప్రతి క్లాసెస్ కి జరుగుతూ ఉంటాయి. అలా తను వచ్చిన ప్రతి క్లాస్ లో తన విభాగంలో తను ప్రతిసారి మొదటి బహుమతి తీసుకుంటూనే ఉంది. సో అలాగే నెక్స్ట్ తను చెస్ కూడా ఆడుతుందండి. చెస్ కూడా చాలా బాగా ఆడుతుంది. ఆల్మోస్ట్ జోనల్ లెవెల్ దాకా వెళ్ళింది. తర్వాత అంటే మేము టైమింగ్ అడ్జస్ట్మెంట్స్ తోటి తను కొంచెం అందులో కొద్దిగా మేము వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. ఏమో ఇన్ ఫ్యూచర్ మేబీ తను మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ ముందుకు రావచ్చు. ఆ విధంగానే నెక్స్ట్ స్పెల్ బి కూడా పార్టిసిపేట్ చేస్తుందండి. ఆల్మోస్ట్ ఫైనల్ దాకా వెళ్ళొచ్చింది. ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల తను వెనక్కి రావాల్సి వచ్చేసింది. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా మా మురళీ మ్యాన్సన్ అసోసియేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ విలువైన టైము నాకు అడిగిన వెంటనే సమయం కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులోని మా అపార్ట్మెంట్ మా అమ్మాయి ప్రజ్ఞ ఎన్నో బహుమతులు అవి తీసుకుంది ఇప్పటివరకు. చాలా వరకు కూడా
ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి విన్నరే. మా అపార్ట్మెంట్లో కూడా ప్రతి సంవత్సరం మేము ఈ ప్రెస్ కూడా చాలామందికి తెలుసు, ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలు అవి చాలా ఘనంగా నిర్వహిస్తుంటాం. 48 ఫ్లాట్లు ఉన్నాయండి మా వాళ్ళు. 48 ఫ్లాట్లు కూడా అందరూ కలిసికట్టుగా అన్ని రకాల అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నాం, అందరూ కూడా కలిసికట్టుగానే ఉంటాం. అందరూ ఒకే మాట మీద నిలబడి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేస్తాం. ఆ ప్రోగ్రాంలో కూడా మా ప్రజ్ఞ చాలా వరకు కూడా ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తుంటుంది. మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. రాజమండ్రి ఇన్నిస్పేట సెట్టిబిల్స రామాలయంలో శ్రీ 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 కనకదుర్గమ్మ వారికి ఆషాఢ మాసం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇన్నిస్పేట సెట్టిబిల్స రామాలయంలో వెలిసిన శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆషాఢ మాసం సందర్భంగా భక్తుల ఆధ్వర్యంలో చీర సారి సమర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఘటాన్ని పురవీధుల్లో మేళ తాళాల నడుమ ఊరేగిస్తూ పసుపు కుంకుమలతో చీరలు సారెలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వనం తాతారావు, కార్యదర్శి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి బండి సింహాద్రి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాలను పంపిణీ చేశారు. చేశారు. మన సంవత్సరం చిన్ని అనమాట, ఈ సంవత్సరం పెద్ద చేయించుకుందామండి. పూలు కప్పేసారు, కనపడలేదు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులతో భారీ ర్యాలీ.
22న కలెక్టరేట్ లో మెగా జాబ్ మేళా. 1600 పోస్టుల నియామకానికి 14 కంపెనీలు రాక. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. రామ్దేవ్ బాబాకు 70 ఎకరాలు భూమితో పాటు 130 కోట్ల ఖర్చు. మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. సంపద సృష్టిస్తానని అమ్మేస్తున్నారని ఆగ్రహం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.